కాకినాడ జిల్లాలో జనసేన పార్టీలో చేరికలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని తూరంగి గ్రామానికి చెందిన జనసేన నాయకులు పాతర్లగడ్డ వెంకట్రాయుడు ఆధ్వర్యంలో ఆటో యూనియన్ వైస్ ప్రెసిడెంట్ క్రాంతికుమార్ మరికొందరు ఆటో యూనియన్ సభ్యులు జనసేన పార్టీలో చేరారు. అసెంబ్లీ అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు నానాజీ కండువాలు కప్పి సాదరంగా వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో మంచి స్పందన లభిస్తోందని అన్నారు. వైసీపీ విధ్వంసకర అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయి ఎన్నికలలో బుద్ధి చెప్పేందుకు ఎదురు చూస్తున్నారని తెలిపారు. జనసేన పార్టీ అయితేనే తమకు న్యాయం చేయగలుగుతుందని జనసేనలో చేరుతున్నారని ఆయన చెప్పారు. ఈరోజు తోరంగి గ్రామం నుంచి రాయుడు గారు వెంకటరాయుడు గారు పాత్రలగడ్డ వెంకటరాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో మన క్రాంతికుమార్ గారు ఆటో యూనియన్ వైస్ ప్రెసిడెంట్ ఇవాళ వారి యొక్క మొత్తం యూనియన్ సభ్యులందరితో కలిసి ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. జనసేన పార్టీ అయితేనే మాకు న్యాయం చేయగలుగుతుంది. ఆటోకి 10,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అలాగే స్పేర్ పార్ట్లు 10,000 కన్నా ఎక్కువ రేట్లు అయ్యి పరిస్థితి తీసుకొచ్చారు. రోడ్లు గుంతల్లో వెళ్తూ ఉంటే కమాన్ కట్లు అవి ఇరిగిపోయి టైర్లు సాధారణంగా టైర్లు అరుగుతాయి. ఇక్కడ జరుగుతుంది టైర్లు కొట్టేస్తున్నాయి. టైర్లు కొట్టేసి పేలిపోయి పోతూ ఉన్నాయి. ఈ 10,000 దేనికి కూడా పనికిరావట్లేదు. కొన్ని ఎన్ని తప్పించుకుని వచ్చి రోడ్డు మీద వెళ్దామంటే అక్కడ ఒకడు ఉంటాడు పోలీసు వాడు. అక్కడ ఒకడు ఉండి నీకు ఆ వారం తిరిగిన కిరాయి అంతా ఫైన్ కింద రాసేస్తాడు. ఆ వారం కిరాయి ఇంటికాడ బస్సు కింద పడుకోవడం. నిన్ను ఎవడేమన్నాడు 10,000, నిన్ను ఎవడు తీసుకోమన్నాడు 20,000. సమర్థ పాలన కావాలా, రాక్షస పాలన కావాలా, అభివృద్ధి కావాలా, విధ్వంసం కావాలా ప్రజలే తెలుసుకోవాలని కాకినాడ రూరల్ కూటమి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు నానాజీ సూచించారు. వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపిస్తే చేసేందేమీ లేకపోగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కాకినాడ రూరల్ కొత్తూరు సెంటర్ నుండి రోడ్ షో ప్రచార యాత్రను ప్రారంభించారు నానాజీ. వాకలపూడి, రమణాయపేట గ్రామాలలో అభిమానాన్ని చాటుతూ గజమాలతో ప్రజలు ఆయనను సత్కరించారు. రోడ్ షోతో పాటు ఇంటింటి ప్రచారంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పింకే శ్రీనివాస్ బాబా, రాష్ట్ర నాయకులు వాసిరెడ్డి, నలుకుర్తి వెంకటేశ్వరరావు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థి పంతం నానాజీ మాట్లాడుతూ వైసీపీ పార్టీ తరఫున కాకినాడ రూరల్లో గెలిచిన కన్నబాబు 5 ఏళ్లలో కనీస మౌలిక సదుపాయాలను కల్పించలేకపోయారని విమర్శించారు. న్యాయం మహాశివుని యొక్క గుడి దగ్గర డోర్ టు డోర్ క్యాంపెయిన్ అన్ని గ్రామాలు ఒక్కసారి అందరికీ కూడా కనపడి ఎంతకాలం సేవా కార్యక్రమాలు, పార్టీ విశిష్టత వాటి మీద తిరుగుతూ ఉన్నాం. ఇవాళ ప్రతి ఒక్కరిని ప్రతి గడప దగ్గరికి కూడా వెళ్ళి ఓటు అడిగే కార్యక్రమం. బ్యాలెట్ నెంబర్ 6 నాకు ఎమ్మెల్యేగా, అలాగే బ్యాలెట్ నెంబర్ 9 ఉదయ్కి, టీ టైం ఉదయ్కి రావడం జరిగింది. ఆ రెండింటి మీద గ్లాస్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రతి ఇంటి దగ్గరికి కూడా వెళ్ళి అడుగుతూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి త్యాగం వృధా పోకూడదని, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ రాక్షసుల పాలన పోవాలని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, మంచి పరిపాలన అందించాలని, పరిపాలనా దక్షత ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే ఇవాళ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రాన్ని ఇప్పుడున్న పరిస్థితుల నుంచి గట్టెక్కించగలండి. 12,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఇవాళ ఈ రాష్ట్రాన్ని మాకు అప్పచెప్పి వెళ్ళిపోతూ ఉన్నాడు. అతను జైలుకి, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒక నేరస్తుడు తెలిసి కూడా ఆ నేరస్తుడు గద్దెక్కించిన దానికి ఫలితం మనం ఇవాళ అనుభవిస్తూ ఉన్నాం. 12,50,000 అప్పు తెచ్చి అందులో 91,000 కోట్లు అకౌంట్ లేకుండా తినేయడం అన్నది ఎంత దౌర్భాగ్య స్థితి. ఇవాళ 19లో ఓటేసిన వాళ్ళందరూ అవ్వా అని చెప్పి ముఖ్య మీద వేలేసుకుంటా ఉన్నారు. కాబట్టి మీరు అందరూ ఆశీర్వాదం మాకు ఉంటుంది. మా విజయం తథ్యం.
అసలు ఎవరైతే ఈ రాష్ట్రాన్ని ఈ స్థితికి తెచ్చారో వారందరినీ కూడా తప్పక శిక్షించాలని, ఇవాళ ప్రజా తీర్పులో శిక్షించాలని, ఫర్దర్గా న్యాయస్థానాల్లో కూడా శిక్షించాలని, ముందు ముందు ఎవరో కూడా ఇటువంటి తప్పుడు పనులు చేయకుండా ఉండాలంటే ఒక ప్రజాస్థానంలోనే కాకుండా న్యాయస్థానంలో కూడా వీళ్ళందరికీ శిక్షలు పడాలని కోరుకుంటూ, ఈ శివుడిని కోరుకుంటూ ఇవాళ ప్రతి ఇంటికి తిరిగి కార్యక్రమం మళ్ళా పునఃప్రారంభించడం జరిగింది. ఈరోజు